హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ FA1కి సంబంధించి 9th క్లాస్ యొక్క సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ సోషల్కి సంబంధించి ఒక పేపర్ పెట్టాను, మరొక 2 పేపర్స్ అయితే పెడతానని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ 2 పేపర్స్ కూడా ఇదే వీడియోలో పెట్టడం జరుగుతుంది. టోటల్గా మీకు 3 పేపర్స్ చాలా చక్కగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. PDF కావాలనుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా, హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 6th to 9th అని చెప్పేసి అందులో అయితే జాయిన్ అవ్వండి. మీరు లైక్స్ ఎక్కువ చేసినట్లయితే ఖచ్చితంగా పేపర్ కూడా పెట్టడం జరుగుతుంది. బట్ ఆన్సర్స్ కోసం అయితే వీడియో అయితే చూడవలసి ఉంటుంది. ఆన్సర్స్ అనేది వీడియోలో చెప్తాను కాబట్టి చూడండి. సో పేపర్ అనేది మీకు ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో క్లియర్గా చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బి, అలాగే సెకండ్ క్వశ్చన్ బి, థర్డ్ క్వశ్చన్ ఏ, ఫోర్త్ క్వశ్చన్ బి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏ, సిక్స్త్ క్వశ్చన్ ఏ. డియర్ స్టూడెంట్స్, ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరే చూసుంటారు, ఆల్రెడీ 3 పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎక్కువ పేపర్లు పెట్టడం వల్ల ఏమైనా మిస్టేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ పేపర్స్ పెట్టడం. అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి బి, 7th క్వశ్చన్ వచ్చేసి ఏ, 8th ఏ బి అమ్మ. అలాగే 9th వచ్చేసి సి, 10th సి, 11th సి, 12th బి. అలాగే 13th క్వశ్చన్ 13th ఏ, 14th బి అమ్మ, 14th బి అండ్ 15th వచ్చేసి సి. సో డియర్ స్టూడెంట్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోండి. అలాగే ఇంకొక పేపర్ కూడా ఇందులో చెప్తానని మీకు చెప్పాను కాబట్టి నెక్స్ట్ పేపర్ కూడా చెప్తాను చూడండి. సో ఇందులో చూడండి, ఇప్పుడు మరి నెక్స్ట్ పేపర్ అనేది మనకి ఇక్కడ మీకు వీడియో యొక్క ఆన్సర్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి క్లియర్ కట్గా చూడండి అమ్మా. ఇక్కడ మీకు సెకండ్ పేపర్ కూడా ఆన్సర్స్ క్లియర్ కట్గా చెప్తాను చూడండి అమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బి, సెకండ్ క్వశ్చన్ వచ్చి డి, థర్డ్ క్వశ్చన్ ఏ, ఫోర్త్ క్వశ్చన్ డి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ డి, సిక్స్త్ క్వశ్చన్ సి, 7th క్వశ్చన్ ఏ, అలాగే 8th క్వశ్చన్ సి, నెక్స్ట్ 9th క్వశ్చన్ డి, 10th క్వశ్చన్ డి, అలాగే 11th క్వశ్చన్ ఏ, 12th క్వశ్చన్ సి, 13th బి, 14th సి, 15th డి. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కూడా ఆన్సర్స్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది చూసుకోండి. అయితే 2 మార్క్ క్వశ్చన్స్కు చూడండి, 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ అయితే చూసుకోండి, మీ మెటీరియల్స్లో ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు 8 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి ఇవ్వడం జరిగింది చూడండి. సారీ అమ్మ, 4 మార్క్ ఆన్సర్స్ కూడా 2 మార్క్స్ 4 మార్క్ ఆన్సర్స్ కూడా ఇక్కడ రాయటం జరిగింది చూసుకోండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మీకు ఆన్సర్స్ చూసుకోండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే రిమైనింగ్ పేపర్స్ కూడా కావాలనుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్గా మేము ముందుకు వస్తాం.